అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున నవ్వలిచన్ గబళింపబోయి ఆవంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తునభీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొంటి మీదట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంబోనిధి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతాభర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మ్రొక్కెదను ఇలా భారంబు వారింపవే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత చతుర్థో అధ్యాయం, 4వ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగంలో 9వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో 10వ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఇంతవరకు ఏం జరిగిందన్నది ఈ అధ్యాయంలో ఒకసారి చూసుకున్నట్టయితే, శ్రీకృష్ణ పరమాత్మ 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగాన్ని అర్జునునికి ఉపదేశించిన తర్వాత ఈ అధ్యాయంలో ఇలా చెప్తున్నాడు. అర్జున, నేను అవ్యయంగా మోక్షం లభించేటువంటి ఈ కర్మయోగాన్ని సృష్టి ఆరంభంలో సూర్యుడికి చెప్పి ఉన్నాను. ఆ సూర్యుడు తన పుత్రుడైనటువంటి వైవస్వతమనువుకి, ఆ వైవస్వతమనువు తన పుత్రుడైనటువంటి ఇక్ష్వాకునికి చెప్పాడు. అలా పరంపరాక్రమంలో లభించినటువంటి ఈ యోగాన్ని రాజర్షులందరూ కూడాను తెలుసుకున్నారు. కానీ ఈ లోకంలో కాలక్రమంలో ఈ యోగం అంతా నశించిపోయింది. నువ్వు నా భక్తుడివి, నాకు సఖుడివి, ప్రియుడివి కాబట్టి ఉత్తమమైనటువంటిది, రహస్యమైనటువంటిది, అతి ప్రాచీనమైనటువంటిది ఈ యోగాన్ని నీకు ఉపదేశించాను అని చెప్పాడు. అలా చెప్పగానే అర్జునుడికి ఒక సందేహం కలిగింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు ఎలా అడుగుతున్నాడు,
శ్రీకృష్ణ, నువ్వు నాతో పాటే పుట్టావు, మనందరం సమకాలీకులమే. నీ జన్మ ఇటీవలది. సూర్యుడు ఎంతో పూర్వం నుంచి ఉంటున్నాడు. ఆయన జన్మ చాలా పూర్వమైనది, నీకన్నా ముందుది. అటువంటప్పుడు నువ్వు సృష్టి ప్రారంభంలో సూర్యుడికి ఈ యోగాన్ని ఉపదేశించానని చెప్తున్నావు. ఈ విషయాన్ని నేను ఎలా గ్రహించాలి, ఎలా గ్రహించగలను అని చెప్పేసి అది చెప్పమని చెప్పేసి కోరాడు. కోరితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోటి ఇలా చెప్తున్నాడు. అర్జున, నీకు తెలియదు కానీ నీకు నాకు అందరికీ కూడా ఇప్పటివరకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి. నాకు గడిచిపోయిన జన్మలన్నీ తెలుసు, కానీ నీకు ఆ జన్మలేవి తెలియవు. నేను జన్మరహితుడిని, అవినాశిని. అంటే నాకు పుట్టుక లేదు, మరణం లేదు. సర్వభూతాల్ని నియమించేవాడిని, సర్వభూతాలకి ప్రభువుని, ఈశ్వరుడిని. అయినా కూడాను దేని వశంలో ఈ జగత్తంతా ఉందో, అంటే త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి వశంలో ఈ జగత్తంతా ఉంది కదా, ఆ ప్రకృతి అనేటువంటి నా మాయతోటి నేను అవతరిస్తూ ఉంటాను. ఎప్పుడు అవతరిస్తాను అంటే, ఎప్పుడెప్పుడైతే వర్ణాశ్రమ ధర్మానికి పతనం కలుగుతుందో, అంటే వర్ణాశ్రమ ధర్మం అణిచివేయబడుతుందో, అధర్మం ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో, అప్పుడు నా మాయతోటి నేను శరీరాన్ని ధరిస్తూ ఉంటాను. ఎందుకు నేను శరీరాన్ని ధరిస్తాను అంటే, సాధుజనులని రక్షించడం కోసం. ఎప్పుడైతే ధర్మం పతనమైపోతుందో, ధర్మం అణిచివేయబోతుందో, అప్పుడు సాధుజనులందరికీ కూడాను కష్టాలు కలుగుతాయి. దుష్టులు వాళ్ళని హింసిస్తూ ఉంటారు. ఆ హింసల నుంచి వాళ్ళని రక్షించడం కోసం ఎవరైతే అలా సాధుజనులని హింసిస్తున్నారో, ఎవరైతే ఈ వర్ణాశ్రమ ధర్మానికి అణిచివేస్తున్నారో, వర్ణాశ్రమ ధనాన్ని అణిచివేస్తున్నారో, అలాంటి దుష్టులందరినీ శిక్షించడం కోసమని శిష్టజనులని, అంటే సాధుజనులని, అమాయకులైనటువంటి సాధుజనులని రక్షించడం కోసమని అణిచివేయబడినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని తిరిగి స్థాపించడం కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే, అర్జున, ఎవరైతే ఇటువంటి నా అలౌకికమైనటువంటి పారమార్థికమైనటువంటి నా జన్మ గురించి, నేను చేసేటువంటి సాధువులను రక్షించి దుష్టులను శిక్షించేటువంటి లీలల్ని ఎవరైతే యథార్థంగా తత్వార్థంగా గ్రహిస్తాడో అతడికి పునర్జన్మ ఉండదు, అతడు నన్నే పొందుతాడు అని చెప్పేసి చెప్పాడు. కిందటి భాగంలో మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో తదుపరి 10వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 4థోऽధ్యాయః జ్ఞానయోగః. ఇప్పుడు 10వ శ్లోకం. వీతరాగభయక్రోధా మన్మయా మాముపశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. ఈ శ్లోకం యొక్క పద విభాగాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వీత రాగ భయ క్రోధ మన్మయా మాం ఉపాశ్రితాః అవుతుంది. బహవః జ్ఞాన తపసా, బహవో జ్ఞాన తపసా అవుతుంది. పూత మద్భావం ఆగతాః, మద్భావమాగతా అవుతుంది. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం.
వీత అంటే వదిలిపెట్టిన వాళ్ళు, విడిచిపెట్టిన వాళ్ళు. ఈ దేన్ని? రాగా అంటే ఆసక్తి, ఏదైనా ఒక విషయం మీద ఆసక్తి. భయ భయమును, క్రోధ కోపాన్ని, ఈ మూడింటిని వదిలిపెట్టేసి, అంటే అనురాగాన్ని, భయాన్ని, కోపాన్ని, ఈ మూడింటిని వదిలిపెట్టేసి మన్మయా నన్నే శరణు వేడిన వాళ్ళని, మాం నన్ను, ఉపాశ్రితా ఆశ్రయించేవాళ్ళు, బహవః పెక్కుమంది, జ్ఞాన పరమాత్మ జ్ఞానం అనేటువంటి తపస తపస్సు చేత, పూత పవిత్రులైన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడాను మద్భావం నా స్వరూపాన్ని ఆగతా పొందుతారు అని చెప్పేసి చెప్తున్నాడు. రాగం ఉండకూడదు, అనురాగం ఉండకూడదు, భయం ఉండకూడదు, కోపం ఉండకూడదు. ఈ మూడింటిని వదిలిపెట్టేసేయాలి. నన్నే శరణు వేడాలి, నన్నే ఉపాసించాలి. పరమాత్మ జ్ఞానం అనేటువంటి తపస్సు చోతి పవిత్రులైనటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలామంది, ఎక్కువ మంది నా స్వరూపాన్ని పొందారు, నా స్వరూపాన్ని పొందుతూనే ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. రాగ భయములు కోపము లేక నన్ను కొలుచుచు మనసు నాయందు నిలుపువారు, జ్ఞానతపము చేత పవిత్రులైన వారు, పలువురొందిరి నా స్వరూపమును పార్థ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. రాగ భయములు కోపము లేక నన్ను కొలుచుచు మనసు నాయందు నిలుపువారు, జ్ఞానతపము చేత పవిత్రులైన వారు, పలువురొందిరి నా స్వరూపమును పార్థ. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. ఆసక్తిని, అనురాగాన్ని, భయాన్ని, కోపాన్ని వదిలిపెట్టిన వాళ్ళు, నన్నే శరణు వచ్చిన వాళ్ళు, నన్నే ఆశ్రయించిన వాళ్ళు, ఆత్మజ్ఞానం అనేటువంటి తపస్సు చేత పవిత్రులైనటువంటి వాళ్ళు నా స్వరూపాన్ని పొంది ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకేం చెప్పాడన్నది ఈ 11వ శ్లోకంలో ఇప్పుడు చూద్దాం. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథా ఏవ తాం తథైవ అవుతుంది. భజామి అహం భజామ్యహం అవుతుంది. మమ వర్త్మా అనువర్తంతే వర్త్మానువర్తంతే అవుతుంది. మనుష్యాః పార్థ సర్వశః. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఈ శ్లోకం యొక్క ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. ఏ అంటే ఎవరు, యథా ఏ భావంతో, మాం నన్ను, ప్రపద్యంతే ఉపాసిస్తున్నారు, తాం వారిని, తథా ఏవ అలాగే, భజామి అనుగ్రహిస్తున్నాను, అహం ఎవరు నేను, అంటే నన్ను ఎవరెవరు ఏ విధంగా ఆరాధిస్తే
ఆ విధంగా నేను వాళ్ళని అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు. మమ నా యొక్క వర్త్మా మార్గాన్ని అనువర్తంతే అనుసరిస్తున్నారు మనుష్యా మనుష్యులు పార్థ అర్జున సర్వశః అన్ని విధాల. అంటే ఎవరెవరు ఏ విధంగా నన్ను కొలుస్తూ ఉంటారో వాళ్ళని ఆ విధంగానే నేను అనుగ్రహిస్తున్నాను అర్జున. మనుషులు అన్ని విధాలుగాను కూడాను నా మార్గాన్నే అనుసరిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్పాడు. ఈ భగవంతుడు ఎటువంటి వాడంటే ఒక సముద్రం వంటివాడు. ఆ సముద్రం దగ్గరికి మనం చెంచాతో నీళ్ళు వెళ్తే చెంచాడు నీళ్ళు వస్తాయి, బిందెతోటి వెళితే బిందె నీళ్ళు వస్తాయి, చెంబుతో వెళితే చెంబుడు నీళ్ళు వస్తాయి. అలాగనమాట. ఎవరెవరు ఎంత భక్తిభావంతో నన్ను కొలిస్తే అంతా వాళ్ళని నేను అనుగ్రహిస్తూ ఉంటాను. వాళ్ళ యొక్క భక్తిని బట్టి నేను అనుగ్రహిస్తూ ఉంటాను. అంతేగాని వాళ్ళు చేసేటువంటి ఆడంబరాలకి ఆరాటాలకి నేను వాళ్ళని అనుగ్రహించను. వారిలో భక్తి ఎంత ఉందన్నదే నాకు ముఖ్యము. అది ఏం చేశారన్నది కూడా నాకు ముఖ్యం కాదు. ఎంత భక్తితోటి నన్ను వాళ్ళు, ఎంత ఆర్తితోటి నన్ను వాళ్ళు ఆ మనుషులు ప్రార్థిస్తున్నారో వాళ్ళని అంత ప్రేమతోటి వాళ్ళని నేను అనుగ్రహిస్తూ ఉంటాను. ఎవరెవరు ఎలా చేస్తే అలాగే అని చెప్పాడు. గజేంద్రుడు ఉన్నాడు. గజేంద్రుడు ఎంతో భక్తితోటి భగవంతుడిని పిలిస్తే భగవంతుడు వచ్చి ఆ గజేంద్రుడిని పట్టుకున్నటువంటి మొసల్ని సంహరించి అనుగ్రహించాడు. అలాగే ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడిని ఎన్నో హింసలు పెట్టారు ఈ హిరణ్యకశిపుడు అనేటువంటి తన తండ్రి. అప్పుడు కూడా ప్రతి సమయంలోనూ కూడాను ప్రహ్లాదుడు తలుచుకోగానే భగవంతుడు వచ్చి అతనికి ఎటువంటి బాధ కలగకుండా అతన్ని అనుగ్రహించాడు. అలాగే కుచేలుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు. అలాంటి ఎవరెవరు ఎంత భక్తితోటి నన్ను కొలిస్తే వాళ్ళని అంత ప్రేమతోటి నేను అనుగ్రహిస్తూ ఉంటాను. కానీ మనుషులందరూ కూడాను నన్నే అన్ని విధాలా అనుసరిస్తూ ఉంటారు సుమా పార్థ అని చెప్పేసి చెప్పాడనమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. ఎవ్వరెవ్వరు ఎటుల నన్నెంచి కొలుచువారో ఆ విధముగా నేను వారి చేదుకొందు. అన్ని విధముల నన్ కొలుచువారు అనుసరింతురు నా మార్గమునే కిరీటి. పద్యం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఎవ్వరెవ్వరు ఎటుల నన్నెంచి కొలుచువారో ఆ విధముగా నేను వారి చేదుకొందు. అన్ని విధముల నన్ కొలుచువారు అనుసరింతురు నా మార్గమునే కిరీటి. ఈ శ్లోకం యొక్క భావం ఇప్పుడు చూద్దాం. ఎవరెవరు ఏ రీతిగా ఎంత భక్తితోటి నన్ను ఉపాసిస్తూ ఉంటారో వారందరినీ ఆ రీతిగానే అంత ప్రేమతోటే వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాను అర్జున. ఈ మనుషులందరూ కూడాను అన్ని విధాల నా మార్గాన్నే అనుసరిస్తూ ఉంటారు అని చెప్పేసి అనుసరిస్తున్నారు అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 12వ శ్లోకంలో తెలుసుకుందాం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మనుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ శ్లోకం యొక్క పద విభాగాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధి భవతి
సిద్ధిర్భవతి అవుతుంది. కర్మజా. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. కాంక్షంతః అంటే కోరుతూ, కోరికలు కోరుతూ, కర్మణం కర్మలు అంటే ఏమిటి? శ్రౌత స్మార్త కర్మలు అని చెప్పేసి యజ్ఞాలు, తపస్సులు, నిత్యం చేసేటువంటి కర్మలు, అప్పుడప్పుడు చేసేటువంటి కర్మలు, నైమిత్తిక కర్మలు అంటారు. అలాంటివి ఇవన్నిటినీ కూడాను సిద్ధి కోసమని యజంతా సేవిస్తున్నారు. ఎవరిని? ఇహ ఈ లోకంలో దేవతలని. అంటే తొందరగా తమ కోరికలకి ఫలించాలని చెప్పేసి తను చేసినటువంటి కర్మల తాలూకు ఫలితాలు తమకు తొందరగా దక్కాలని కోరుకుంటూ ఈ లోకంలో ప్రజలు దేవతల్ని ప్రార్థిస్తున్నారు. కాబట్టి క్షిప్రం అంటే సత్వరమే హి కలగాలి కనుక హి మనుషే లోకే మానవలోకంలో సిద్ధి ఫలం భవతి కలుగుతుంది. కర్మజనితమైనటువంటి ఫలితం మానవ జన్మలో చాలా తొందరగా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ కోరుకునే వాళ్ళందరూ కూడాను ఈ కర్మల యొక్క ఫలితాలని ఈ ఇతర దేవతలను ప్రార్థిస్తూ కోరుకుంటూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. కర్మఫలకాంక్ష ఉన్నటువంటి చాలామంది ఈ లోకంలో ఇతర దేవతల్ని పూజిస్తూ ఉంటారు. ఎందుకు? ఆ కర్మఫలం వాళ్ళకి వెంటనే ఈ మనుష్యలోకంలో అనుగ్రహిస్తారు కాబట్టి అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. చేయు కర్మల ఫలముల సిద్ధి కోరువారు పూజింతురితర దేవతల భక్తి కలిగి మనుజలోకమునందు కర్మఫలము వెంటనే కలుగును విజయ వినుము. పద్యం మళ్ళీ ఇంకొకసారి. చేయు కర్మల ఫలముల సిద్ధి కోరువారు పూజింతురితర దేవతల భక్తి కలిగి మనుజలోకమునందు కర్మఫలము వెంటనే కలుగును విజయ వినుము. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. ఈ వాళ్ళు చేసేటువంటి కర్మలకి ఫలం వెంటనే కావాలని కోరుకున్నటువంటి ఆ ఫలాలు ఆ కర్మల యొక్క ఫలాలు వెంటనే సిద్ధించాలనేటువంటి కోరుకున్నటువంటి చాలామంది ఈ లోకంలో ఇతర దేవతల్ని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే కర్మఫలం మనుష్య లోకంలో సత్వరమే లభిస్తుంది అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 13వ శ్లోకంలో చూద్దాం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపి కర్తారమపి అవుతుంది. మాం విద్ధి అకర్తారం అవ్యయం విద్య కర్తారం అవ్యయం అవుతుంది. ఈ శ్లోకం యొక్క ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. చాతుర్వర్ణ్యం అంటే 4 రకాలైనటువంటి వర్ణాలని మయా నా చేత సృష్టింపబడింది. ఈ లోకంలో 4 వర్ణాల ప్రజలు 4 వర్ణాలైనటువంటి మనుషులు సృష్టించబడ్డారు. వాళ్ళని ఎలా సృష్టించాను నేను? గుణకర్మ విభాగశః అంటే వాళ్ళ యొక్క
వాళ్ళని ఆశ్రయించి ఉన్నటువంటి గుణాలని అంటే సత్వ రజస్ తమో గుణాలని శమాధి కర్మలు కర్మ అంటే వాళ్ళు చేసేటువంటి కర్మలు శమాధి కర్మలు అంటే ఏమిటి అంటే శమము అంటే ఇంద్రియ నిగ్రహం, దమము అంటే భగవంతునికి చేసేటువంటి పూజలు, ఇంకా దానం, తపం, జపం, అహింస, జీవుల పట్ల దయ, ఇలాంటివన్నీ కూడాను కర్మలు అన్నమాట. వాళ్ళు పాటించేటువంటి సత్వ రజస్ తమో గుణాలు ఇటువంటి ఈ కర్మలన్నిటిని అనుసరించి వాళ్ళని ఈ భూలోకంలో పుట్టినటువంటి మనుషులందరినీ కూడాను 4 రకాలుగా అంటే 4 వర్ణాలుగా వాళ్ళని నేను విభజించాను, వాళ్ళని సృష్టించాను అని చెప్తున్నాడు. తస్య దీనికి కర్తారం నేనే కర్తను, అపి అయినా ఇలా సృష్టించినటువంటి కర్తను నేనే అయినా మాం నన్ను విద్ధి తెలుసుకో అకర్తారం అకర్తగా అవ్యయం శ్రమరహితనుగా అని చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, నేను ఈ 4 జాతులటువంటి ప్రజల్ని ఈ మనుష్యుల్ని ఈ భూలోకంలో సృష్టించాను. ఆ సృష్టి కూడా ఎలా జరిగింది, ఆ విభాగం ఎలా జరిగింది అంటే వాళ్ళు పాటించేటువంటి సత్వ రజస్ తమో గుణాలని, వాళ్ళు పాటించేటువంటి కర్మలు శమధమాది కర్మలని, వీటన్నిటినీ అనుసరించి వాళ్ళని విభజించాను 4 వర్ణాలుగాను, 4 జాతులుగా వాళ్ళని నేను విభజించాను అని చెప్పాడు. దీని అంతనే చేసిన వాడిని నేనే అయినా కూడాను నన్ను అకర్తగా తెలుసుకో, అవ్యయుడిగా తెలుసుకో, అంటే శ్రమ లేనటువంటి వాడిగా తెలుసుకో అని చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. 4 జాతులు సృష్టించినాడ నేను కర్మ గుణముల విభజన కారణమున, నేను కర్తను నిత్యుడనైన గాని నన్ను నెరుగుమకర్తగా నన్ను చూపార్థ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. 4 జాతులు సృష్టించినాడ నేను కర్మ గుణముల విభజన కారణమున, నేను కర్తను నిత్యుడనైన గాని నన్ను నెరుగుమకర్తగా ననుచు పార్థ. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. త్రిగుణాలు సత్వరజస్తమో గుణాలు, శమధమాది కర్మలు. శమధమాలు అంటే తెలుసుకున్నాం కదా. శమం అంటే ఇంద్రియ నిగ్రహం, దమం అంటే భగవంతునికి చేసే పూజలు, ఇంకా అలాంటివి దానాలు, తపస్సులు, జపాలు, జీవుల పట్ల పాటించే దయ, జీవుల్ని హింసించకుండా ఉండడము, ఇలాంటి మొదలైన ఈ కర్మలన్నీ వీటన్నిటినీ అనుసరించి ఇవి ఏ విధంగా ఎవరెవరు ఎలా పాటిస్తున్నారో వాళ్ళని బట్టి నేను ఈ లోకంలో పుట్టిన ప్రజలని 4 వర్ణాలుగా నేను విభజించాను. దీనికి అంతకే నేను కర్తనైన ఈ కార్యక్రమం అంతా నిర్వర్తించిన వాడిని నేనైనా కూడా నన్ను అకర్తగా అవ్యయుడిగా తెలుసుకో. నాకు ఎటువంటిది దీంతో సంబంధం ఉండదు. నేను వేటిని నాకు నా మనసుకు వీళ్ళేది ఇదేది అంటదు అని చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 14వ శ్లోకంలో చూద్దాం. దానికి ఇంకా ఈ 13వ శ్లోకానికి సంబంధించిన దానికి ఇంకొంచెం వివరంగా 14వ శ్లోకంలో చెప్తున్నాడు అన్నమాట. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సభజ్యతే. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సభజ్యతే. ఈ శ్లోకం యొక్క పదవే భాగం చూద్దాం. మాం కర్మాణి నలింపంతి మే కర్మఫలే న స్పృహా ఇతి మాం యహ అభిజానాతి యో అభిజానాతి అవుతుంది. కర్మభిః సహ
న భజ్యతే, కర్మభిర్ న సభజ్యతే అవుతుందన్నమాట. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. మాం నన్ను, కర్మాణి ఈ కర్మలు ఏవైతే చెప్పాం కదా, పైన చెప్పిన కర్మలు అనేవి, నలింపంతి నన్ను స్పృశించవు, నాకు అంటుకోవు, మే నాకు, కర్మఫలే నేను చేసే పనులపైన వచ్చేటువంటి ఫలితాన్ని, నా స్పృహ వాటికి దానిపైన నాకు ఆసక్తి లేదు. ఈ విధంగా నాకు కర్మలు అంటవని, నాకు నేను చేసేటువంటి పనుల యొక్క ఫలితం పైన ఆసక్తి లేదని, నాకు ఆశ లేదని ఎవరైతే నన్ను ఆత్మరూపంగా, ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి ఆత్మరూపంగా నన్ను ఎవరు అభిజానాతి తెలుసుకుంటాడో, సహా అతడు కర్మభి కర్మల చేత నభజ్యతే బంధింపబడడు అని చెప్తున్నాడు. అంటే అర్జున, నాకు ఎటువంటి కర్మలు నన్ను అంటుకోవు, నేను చేసే ఎన్ని పనులు చేసినా కూడా ఆ కర్మలు నాకు అంటుకోవు. అలాగే నేను చేసే కర్మల తాలూకు ఫలితం పైన నాకు ఆసక్తి లేదు, ఆశ లేదు. అలా అని చెప్పేసి ఎవరైతే నన్ను తెలుసుకుంటారో, ప్రతి జీవిలోనూ ఉండేటువంటి ఆత్మరూపంలో నేను ఉన్నాను అని చెప్పేసి ఎవరైతే తెలుసుకుంటాడో అటువంటి మానవుడు కర్మ చేసినా కూడాను ఆ కర్మలతోటి అతను బంధింపబడు, ఆ కర్మలు అతన్ని బంధించవు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. కర్మములు నాకునంటవు, కర్మఫలములందు నాకు ఆశ లేదని, మనసులోన నన్ను తెలిసిన మానవుడెన్నడిలను, కర్మముల చేతనంటడుగాదే పార్థ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. కర్మములు నాకు నంటవు, కర్మఫలములందు నాకు ఆశ లేదని, మనసులోన నన్ను తెలిసిన మానవుడెన్నడిలను, కర్మముల చేతనంటడు కాదే పార్థ అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, ఈ దేహేంద్రియాదుల పట్ల నాకు అహంకారం లేదు. ఈ నా శరీరం పైన కానీ, నా ఇంద్రియాల పట్ల కానీ నాకు అహంకారం లేదు. అంటే వాటిని ఇవి నావి అని నేను అనుకోను. అంచేత ఈ కర్మలేవి నన్ను అంటుకోవు. అలాగే నేను ఆచరించే కర్మల తాలూకు ఫలితాలు పైన నాకు ఎప్పుడు కూడాను ఆసక్తి లేదు, ఆశ లేదు. ఈ విధంగా ఎవరైతే నా తత్వాన్ని తెలుసుకుని, నేను ప్రతి ఒక్కరి యొక్క జీవిలో ఉండేటువంటి ఆత్మని అని చెప్పి ఎవరైతే తెలుసుకుంటారో, వాళ్ళు కర్మలు చేసినా కూడాను వారు చేసిన కర్మల చేత వాళ్ళు బంధింపబడరు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకుందాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము, శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి.
सर्वे भवन्ति सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। उमाकान्ताय कान्ताय कामितार्थप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम्। ॐ एतत्सर्वं श्रीहरिहर परब्रह्मार्पणमस्तु।